ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అక్కడే చెప్పాడు అప్పుడే. ఉమ్. అంత ఇంప్రెస్ అయ్యి అంత ఇచ్చేసాడు. ఆయనకి మాతృదేవోభవ అంటే అంత ఇష్టం. అంత ఇష్టం. అంత అంతకుముందు చూడలే ఆయన. సోమబాబు గారు. చూసిన తర్వాత అసలు ఫ్యాన్ అయిపోయాడు అనమాట. సార్ నెక్స్ట్ ఎంత ఇదని చెప్పంటే నెక్స్ట్ సినిమాకి వాళ్ళు వేరే సదాశివరావు గారు అని చెప్పిన డైరెక్టర్ ఆయన తోటి కమిట్ అయితే సినిమాకి నన్ను పెట్టుకోమని చెప్పిన ఆ సినిమా కూడా ఆయన అట్లా రికమెండ్ చేశాడు. సార్ యాక్చువల్గా శోభన్ బాబు గారు డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని చెప్పేసి విన్నాము. కొంతమంది అయితే మరీ దారుణంగా ఆయన డబ్బు మనిషి అనే ముద్ర కూడా వేసేసారు కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. సో మీరు నిజాలు తెలిసిన మనిషి కాబట్టి మీరు చెప్పండి సార్. అసలు అది తప్పండి. డబ్బు మనిషి అనేది తప్పు. డబ్బు మనిషి అని ఎప్పుడు అంటామంటే ఎవరైనా ఒక అమౌంట్ ఒప్పుకొనేసి ఆ ఒప్పుకున్న దానికన్నా ఎక్కువ అడగటం, లేకపోతే అదే నేను ఎక్కువ రోజులు చేశాను కాబట్టి ఇవ్వాలని చెప్పనేసి అని ఏదైనా ఎక్స్ట్రా డిమాండ్ చేస్తే అది డబ్బు మనిషి అని చెప్పనేసి అంటారు. తనకు ఒప్పుకుంది రావాల్సింది కరెక్ట్గా వసూలు చేసుకుంటాడు. దాంట్లో తప్పని నేను అనుకోను. డబ్బు మనిషి ఎట్లా అవుతాడు? అది ముందే చెప్పుకుంటారు. ముందు అంతే ఏమో, అది కూడా పక్కాగా చెప్తారండి. అంతేగాని వేగ్గా తర్వాత చూసుకుందాంలే, తర్వాత ఫైనల్ చేద్దామనే ప్రశ్నే లేదు. కరెక్ట్గా డబ్బు చెప్తాడు. తర్వాత నేను సండే రోజు షూటింగ్ చేయనని చెప్పని క్లియర్గా ముందుగానే చెబుతాడు. మీరు అలా ప్లాన్ చేసుకోండి అని చెప్పనేసి అని. 6 గంటల తర్వాత నేను చెయ్యనని చెబుతాడు. మీకు నైట్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే నాకు ముందు రోజు చెప్పండి, నేను ప్రిపేర్ అవుతాను అంటాడు. అంతేగాని చేయను అనడు. నాకు ముందు 2 రోజులు చెప్పండి, నేను ప్రిపేర్ అవ్వాలి మెంటల్ గా. అప్పటికప్పుడు చెప్తే చేయరు. అప్పటికప్పుడు ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నామండి అని చెప్పనేసి అంటే చేయరు. తక్కిన వాళ్ళు చేస్తారు. ఇవాళ 9 గంటల దాకా చేస్తున్నామండి అంటే సరేలే అంటారు. కానీ ఆయన అట్లా చేయడు. అవన్నీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆయనకి. అంతేగాని డబ్బు మనిషి అయితే 100% కాదండి. ఎలాగంటే నాకు మాతృదేవోభవ ఆయన సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి నేను పితృదేవోభవ సినిమా కానీ చేసేటట్లయితే ఫ్రీగా చేస్తానన్నాడు, రూపాయి తీసుకోకుండా. మామూలుగా మరి డబ్బు మనిషి అయితే ఎందుకు అంటారు అట్లా? మాట ఎందుకు వస్తుంది? ఆ కళ మీద ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా ఆ మాట అన్నది. డబ్బు మనిషి కాదు. కాకపోతే ఏంటంటే తనకు రావాల్సింది మాత్రం కరెక్ట్గా వస్తేనే డబ్బింగ్ చెప్తాడు. అది నేను తప్పు అనుకోను, డబ్బు మనిషి అని అనుకోను. అన్నోళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ అది మాత్రం వాస్తవం కాదు. తను అంతేకాదు, తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ బాగుపడటానికే ఆయన చూస్తాడు. ఎలాగంటే ఇప్పుడు డబ్బింగ్ ఆయన డబ్బులు వచ్చినాయని చెప్పనేసి డబ్బింగ్ చెప్పాడు. వాళ్ళ మేకప్ మ్యాన్ దగ్గరికి వెళ్ళేసేసి అతను కూడా అడిగి అతను ఓకే అంటేనే డబ్బింగ్ చెప్తాడు. సో మేకప్ మ్యాన్ డబ్బులు వచ్చినాయో రాలేదో కూడా తెలుసుకుంటాడు. అతను వచ్చి చెప్పాలి శోభన్ బాబు గారికి ఓకే అని చెప్పనేసి. సో అట్లాగా వర్కర్స్ కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇప్పుడు దీంట్లో కూడా డబ్బు అని చెప్పానంటే వాళ్ళు కూడా ఒప్పుకున్న డబ్బే కదా, అది కూడా అంతే కదా, వాళ్ళ కష్టమే కదా. ఆయన మన అసిస్టెంట్ మేకప్ మ్యాన్లు, ఏ డ్రెస్టర్లు వీళ్ళంతా ఉంటారు కదా, ఒక 5-6 మంది స్టాఫ్ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా అతను వీళ్ళు ఆయన ఉద్దేశం ఏంటంటే సినిమాల్లో ఉన్నవాళ్ళు మగాళ్ళంతా తాగేసో ఏదో చెడ్డ అలవాట్లతోటి పాడు చేస్తారు, ఇల్లు చేస్తారు, నాశనం చేసుకుంటారని ఆయన ఇచ్చే శాలరీ వాళ్ళకి ఇవ్వడండి. మగవాళ్ళకి ఎవరికి ఇవ్వడు. ఆడవాళ్ళకి ఇస్తాడు. వాళ్ళ అకౌంట్ పెట్టి ఇచ్చేసి వాళ్ళ భార్యలకు ఇస్తాడు. ఆ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టాలి, ఇంటికి వచ్చి ఇంటికి పంపించేస్తాడు. వీళ్ళ చేతికి ఇచ్చేవాడు కాదనమాట. అలాగే వర్కర్స్ కి ఇల్లు కట్టి పెట్టాడు అందరికి. ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు ఆయన ఇల్లు కట్టి పెట్టేసి, అంటే వీళ్ళు ఏ తాగి ఏ చేసి ఏం గొల్ల చేసినా ఇల్లు అనేది ఒకటి ఉంటే ముందు భార్య పిల్లలు సేఫ్గా ఇంట్లో ఉంటారు అని చెప్పనేసి అని ఈయన ఇచ్చే డబ్బులు కూడా ఆ భార్య పేరుతోటి వాళ్ళతోటి చేసేవాడు. ఎంత గొప్ప. అది మరి తన దగ్గర ఉన్న స్టాఫ్ని కూడా అంత బాగా చేసుకునే వ్యక్తి డబ్బు మనిషి అంటే ఎలా అవుతాడు? అది రాంగ్ అండి, డెఫినెట్గా. అంటే యాక్చువల్గా ఇప్పటిదాకా శోభన్ బాబు గారి గురించి చెప్పే వాళ్ళందరూ కూడా ఆయన డబ్బుని జాగ్రత్తగా చూసుకుంటాడు, డబ్బు దగ్గర నిక్కచ్చిగా ఉంటాడు, ఇలా చెప్పిన వాళ్ళే కానీ నిజంగా తన దగ్గర పనిచేసే స్టాఫ్కి కానీ వాళ్ళ ఇంట్లో అవసరాలు గుర్తించడం కానీ వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ ఇలాంటి విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు ఒకటి మెంటాలిటీ ఇది ఆలోచించండి. శోభన్ బాబు గారు కొన్ని 100 మందికి సినిమాలో పనిచేసే వాళ్ళకి మీరు జాగ్రత్తగా ₹1 ఉంటే ల్యాండ్ కొనుక్కోండి, ఆ ల్యాండ్ ఎప్పటికైనా పెరుగుతుంది అని చెప్పనేసి అని ప్రతి వాళ్ళకి చెప్పాడండి సార్. ప్రతి వాళ్ళకి ఆయన చెప్పబట్టే శ్రీధర్ అనే ఆర్టిస్టు ఆయన కానీ మా చంద్రమోహన్ కానీ వీళ్ళందరూ ల్యాండ్ కొన్నది ఓన్లీ
సోమన్ బాబు గారి అడ్వైస్ తోటే. సార్. అలాంటి బయట వాళ్ళకే మీరు డబ్బు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పనేసి అని అతను డబ్బు మనిషి అంటే ఎలాగండి? డబ్బు మనిషి అయితే వీళ్ళందరికీ జాగ్రత్తలు అని చెప్పాడు, నాకే రావాలి, నేనే మొత్తం ఉండాలి, ఇంకొకటి బాగుపడకూడదు అనేది మెంటాలిటీ ఉంటుంది. అదే లేదు ఆయనకి దగ్గర. అందరికి చెప్పేవాడు జాగ్రత్త పడండి, ల్యాండ్ కొనుక్కోండి, ఎప్పటికైనా అది డెవలప్ అవుతుంది. అంటే దొరకంది ల్యాండే, ఎందుకంటే ల్యాండ్ లిమిట్గా ఉంటుంది. అది మీ తక్కినవన్నీ మనం ప్రొడక్ట్ చేస్తే ఇంకోటి చేస్తేనే వస్తాయి, కానీ ల్యాండ్ అనేది ఇంకెంతకైనా పెరగదు. అందుకని ల్యాండ్కి డిమాండ్ ఉంటుంది ఎప్పుడు ఫ్యూచర్లో, ఎందుకంటే జనాలు పెరుగుతూ ఉంటారు కాబట్టి ల్యాండ్కి డిమాండ్ వస్తుంది. అందుకని మీరు వచ్చిన ప్రతి రూపాయి ల్యాండ్లో పెట్టుకోండి అని చెప్పేవాడు, అడ్వైజ్ చేసేవాడు. అంత మంచి వ్యక్తి అయితే డబ్బు మనిషి అని చెప్పానంటే, డబ్బు మనిషి అంటే ఆయనకి రావాల్సిన డబ్బులు అడిగి తీసుకోవటం డబ్బు మనిషి అంటే ఇంకా దాన్ని ఏం చేయాలి? అది కష్టానికి గౌరవం ఇచ్చుకోవడం అంతే. అంతే అంతే. మనకి ఆయన ముందుగానే చెప్తాడు, ఆయన రెమ్యునరేషన్, వాళ్ళ మేకప్ మ్యాన్ రెమ్యునరేషన్ ముందుగానే చెప్తారు, అవి డబ్బులకి ఇవ్వాలి. సార్ మీకు తెలిసినంత వరకు చెప్పండి, అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్నే అయినా మీరు దగ్గర మనిషి కాబట్టి అడుగుతున్నాను. ఎన్ని ఎకరాలు కొని ఉంటాడు సార్ ఆయన మొత్తం కెరీర్లో? అది ఎన్ని వేల కోట్లు అయి ఉంటుంది? వేల కోట్లు అయితే అవుతాయండి. ఎందుకంటే ఆయన కొన్నప్పుడు వందల్లో కూడా కొన్నాడు, 100 రూపాయలు కూడా కొన్నాడు. ఆయన మెంటాలిటీ అలాగే ఉంటుంది. నా దగ్గర 200 ఉందంటే ఆ రోజుల్లో ఒక 10,000కి 5,000కి బిట్టు ల్యాండ్ దొరికేది. అది కమిట్ అవ్వండి, మీ దగ్గర ఉన్న వాళ్ళతో కమిట్ అయితే అవి కట్టడం కోసమన్నా మీరు సంకనాగుతూ ఈ చెడ్డ అలవాట్లు కాకుండా డబ్బులు దానికి పెడతారు అని అట్లా కమిట్ చేయించేవాడు. సో ఆయన చేసింది కొన్ని 100 ఎకరాలు అప్పట్లోనే ఉంది. అబ్బా, అవి ఇక ఎన్ని కోట్లు అంటే వేల కోట్లు, 10,000 కోట్లు పైన ఉండొచ్చు అనమాట. 10,000 కోట్లు ఈజీగా. ఎందుకంటే ఆ ల్యాండ్లు అలా పెరిగిపోయింది, 100లో కొన్నాయి, కోట్లు అయిపోయింది. సార్ అంటే ఎందుకు ఇంత క్లియర్గా అడుగుతున్నానంటే, నాకు 2 విషయాలు చెప్పారు సార్ మీ దగ్గరికి వస్తున్నప్పుడు. సరే మాతృదేవోభవ ఆయన చేసిన సినిమాలు ఎలాగో అడుగుతావు, 2 విషయాలు మాత్రం ఆయన అడుగు. ఒకటి చిరంజీవి గారు, 2 శోభన్ బాబు గారు. ఎందుకంటే చిరంజీవి గారు కెరీర్లో పీక్స్కి ఎదిగే సమయంలో అతి దగ్గరగా ఉన్న మనిషి మీరే అని చెప్పారు. అండ్ తర్వాత శోభన్ బాబు గారితో చాలా చనువున్న అతి కొద్ది మంది దర్శకుల్లో మీరు కూడా ఒకరని చెప్పి చెప్పారు అనమాట. అందుకని చెప్పి నేను ఇంత క్లియర్గా అడుగుతున్నాను.